ముఖ్యమంత్రి కానీ మీ ఇన్స్పెక్టర్ చెప్పి సీనియర్ ఆఫీసర్. ఓకే సార్. పత్రికల పేరు చెప్పేందుకు ఏం భయం సార్ చెప్పిన సార్ ప్రజాశంకర్ రావమని. వీడు నినాదం ఇవ్వడు. నినాదం పురుషోత్తం సార్. పురుషోత్తం. నీది ప్రజాశంకరావం. ప్రజాశంకరావం. అవును సార్. మరి ఇంకొకటి పేరు ఏం పేరు సార్? ఎందుకు సార్ నేను చెప్పినాం కదా సార్ నా షాప్ దగ్గరికి పోయి. అరే సాలే చెప్పురా, నువ్వు విలేకరుగా మునగాలు లెక్క పడకాల మొట్టగాలు లెక్క పడుతుంది అని పేరు చెప్పు సార్. అది మాటలు ఎట్లా సార్ గట్లా మాట్లాడతారు సార్? అరే బామ్మర్ది పేరు చెప్పురా అని అన్నప్పుడు చెప్పకపోతే గుద్దా మీద వచ్చి పట్టుకొచ్చాడు చెట్టు కట్టే 9 మందిని తీసుకొని వస్తే మా ఊరు నుంచి సార్. అది కాదు సార్. సార్ బిడ్డలు ఇచ్చిన కాడ పోయి హరాస్మెంట్ లంజకులారా 25,000 ఈ బాబు జాగిరా సార్. మేము డిమాండ్ ఏం చేయలేము సార్. అక్కడ లంజా ఉడక 25,000 ఏం చేస్తే వస్తాయిరా సార్? ఎవరు అడిగింది సార్ 25,000? ఒకసారి అడగండి సార్, మాట్లాడదాం సార్. మరి ఉల్టా ఇంకా సారి చెప్పొచ్చింది కాక మాట్లాడితే ఇది ఒక్కటి అడ్డం మాట్లాడితే బొంద పెడతా నా కొడుకులారు. ఇంకెవడెవరు తీసుకుంటాను అందరి వసూలు చేస్తా. కాదు సార్, ఎవరు తీసుకుంటారు? మనకి ఆదిలాబాద్ అడవి బిడ్డ అడవిలోకి వెళ్ళి పుట్టొచ్చిన నా కొడుకులారా నిన్ను నీ తాతని ఇట్లా పెట్టాను మంచి ఆదరణ మాట తప్పు ఒప్పుకున్నారు. ఓకే, అంతవరకు క్షమించిన నిన్ను నచ్చి వాడు తప్పని చెప్పేది. ఓకే ఓకే సార్. అరే పడతావు ఇంకోని పేరు చెప్పరా సార్? ఎందుకు సార్ అవన్నీ ఎందుకు సార్? ఒకసారి నీ ఎడిటర్ కానీ నీ నీ మర్షల్ ఇన్ఛార్జ్ డెస్క్ సబ్ ఎడిటర్ ఎడిటర్ వాడు ఎవడో నీ పత్రికకు అగ్గి పెట్టిస్తాడా? బొమ్మ గాలే పెట్టిస్తా నీ ఎడిటర్ తోని. క్రికెట్ బస్ స్టాండ్ లా ఆర్మూర్ చౌరస్తాలో బొమ్మ గాల పెట్టిస్తా. ఎందుకు సార్ అవన్నీ? జిల్లా స్టేట్ వైస్ సంఘం మొత్తం సంఘం అందరితో అన్ని గ్రూపులలో షేర్ చేస్తాం. మీ ఫోటోలు ఉన్నాయి దాంట్లో నిన్నటి. ఓకే సార్. సార్ కెమెరాలో ఫీడ్ అయిన ఫోటోలు ఉన్నాయి సార్. నేను అవి మాట్లాడినా సార్. రాము నీ అమ్మ నీ ఇంటికి వచ్చి లంచ్ నేను అడుగు తీస్తావు 25,000 సార్. మాటలు మంచిగా మాట్లాడండి సార్. అమ్మని అంటే ఏమని మాట్లాడుతారు సార్? అవన్నీ కరెక్ట్ మాట్లాడుతారు సార్. లేదు సార్, మీరు ఒక ఫీల్డ్ లో లేదు సార్. సార్ మీరు ఒక ఫీల్డ్ లో ఉన్నారు సార్, మేము కూడా ఒక ఫీల్డ్ లో ఉన్నాం సార్. మాటలు ఎట్లా మాట్లాడతారు సార్? నేను వస్తాను నీ ఫీల్డ్ కాడికి వస్తాను. నీ దమ్ ఏందో నీ ఫీల్డ్ ఏందో నేను చూపెడతా చూసుకో మరి. ఓకే సార్. ఓకే సార్. నీ ఫీల్డ్ నేర్చుకుంటా కట్టేస్తా నా కొడక. సరే సార్. సార్ చేయాలనా సార్? అద్దు సార్. సార్ ఏమైనా ఉంటాయి చెప్పినాం కదా సార్, నిన్న మాట్లాడినాం కదా సార్. మరి అదే మాట్లాడు. వాని పేరు ఏం పేరు చెప్పు సార్. ఎందుకు సార్ అవన్నీ? ఇప్పుడు ఇద్దరు పేరు చెప్పినాం కదా, ఎందుకు సార్ ఇప్పుడు? మరి ఇప్పుడు పైసలు దిగిపోయిన వాళ్ళందరూ ఎవరు ఇస్తారా? మీరు ఇస్తారా? సార్ ఎవరు తీసుకెళ్ళారు మాకేం తెలుసు సార్? లేదు సార్, ఎవరు తీసుకెళ్ళారు మాకు ఎట్లా తెలుసు సార్? సార్ చెప్పండి. మరి మీరు ఎంక్వైరీ చేయాలి కదా, మేము చెప్తున్నాం. మీరు విలేకరులు కదా, మీరు ఎంక్వైరీ చేసి ఎవరు తీసుకుపోయి ఇవ్వాలి కంప్లైంట్ మొట్ట పుట్టిరా వాడు దేనితో పుట్టిరా సార్? అది కరెక్ట్ కాదు సార్ మాట్లాడడం. అది ఎందుకు సార్ అట్లా మాట్లాడము తీసుకుపోయిన సార్? అయ్యో సార్, సార్ చెప్పేది ఏంటంటే సార్, వెళ్ళినాము మాట్లాడినాము సరే ఓకే అన్నాడు సార్. నెక్స్ట్ డే వెళ్ళాము సరే తెల్లారు అన్నాడు. మేము ఇబ్బంది పెట్టాము. లేదు సార్, లేదు సార్ ఇబ్బంది లేదు సార్. ఇబ్బంది పెట్టినామంటే దేనికన్నా దానికి రండి సార్. మేము ఇబ్బంది పెట్టలేము కదా సార్. అవును సార్. మరి మీరు ఫోన్ చేశారు కదా సార్, ఊకున్నాం కదా సార్. మళ్ళీ ఇదేం సార్? ఇంకొకటి పేరు చెప్పరా? ఎందుకు సార్? మర్యాదగా చెప్పకపోతే మీ గుద్దల కారం 100 మందిని తీసుకున్నా గుద్దల కారం పెడతాను సార్. ఇది కరెక్ట్ సార్, ఇట్లా కాదు సార్. గమనం చేసుకో. కరెక్ట్ కాదు అంటే నేను ఉన్న జాగ్రత్త వస్తా, లొకేషన్ పెట్టి వస్తా, బొంగా పెడతా, నడి ఊర్లోకి వస్తా, నీ ఇంటికి వస్తా, నీ భార్య పిల్లలు నీ వాడకట్టు మొగండి గుద్దా దిగిపోతాను సార్. అవి కరెక్ట్ కాదు సార్. మాట్లాడాం ఏం సార్? ఎట్లా మాట్లాడుతారు సార్ మీరు? కాదు సార్, ఏ విధంగా మాట్లాడుతారు సార్ మీరు? భార్య పిల్లలు అంటే ఎట్లా మాట్లాడుతారు సార్? హీరోరా నేను సార్ కరెక్టే సార్. మీరు ఇది కరెక్ట్ కాదు సార్. నేను ఏడుకన్నా పోతా సార్. మీరు ఇదేంటి సార్? భార్య పిల్లలు ఏ మాట మాట్లాడడం ఏంటి సార్? అది సార్ మీరు ఇది కరెక్ట్ కాదు సార్ మాట్లాడము. ఎమ్మెల్యే గారితో పిలిపించి మాట్లాడేస్తా. మీరు రాఘవేంద్ర రెడ్డి ఎమ్మెల్యే గారి వాడిని కూడా నడిపి ఆ రెడ్డిని కూడా పిలిపిస్తా. బండి సీజ్ చేపిస్తా. ఓకే సార్. బండి సీజ్ చేపిస్తా, మీ కుదర కారం పెడతాం. మరి పేరు చెప్పడం అంటే మరి సార్ ఇద్దరు పేర్లు చెప్పినా కదా సార్. ఇంకొక పేర్లు ఎందుకు సార్? అయిపోయింది కదా సార్. మీరు ఇన్ని మాటలు అన్న తర్వాత మీరు నిన్న కూడా ఇన్ని మాటలు అన్నా సార్. ఇది కరెక్ట్ కాదు సార్. ఆవిడ మంది మూట పుట్టినట్టు బతుకు ఎట్లా చేసుకో భర్త. అది కరెక్ట్. లంజా కొడుకులు ఇట్లా తింటే ఇవ్వడము సమురా దంచు మీరు ఇట్టుకుంటారా? ఆయన కష్టం చేసుకుంటూ యువతనం చేస్తున్నా ఆడవాడేమన్నా లేదు సార్. నా బిడ్డనిచ్చిరా వాడుకో. కరెక్టే సార్. మీరు చెప్పింది కదా సార్, నేను అయిపోయినా ఊకున్నాం కదా సార్. మళ్ళీ సార్ ఇన్ని అని మాటలు కరెక్ట్ కాదు సార్. ఆర్మూర్ పోలీసు నిద్ర అవుతుంది, వాళ్ళు ఏం బీపుతున్నారా అడగరా? ఆర్మూర్ పోలీసులు తింటారా? మేము ఎందుకు ఇడతాం సార్? మేము చెప్పు. మీ స్టేట్ మీ అసోసియేషన్ మెంబర్ పేరు చెప్పరా అంటే చెప్పారు. దొంగ లెక్క వారిపోతారు. నీ పేరు చెప్పు, సెల్ నెంబర్ చెప్పు, వాన్ చెప్పు, వీన్ చెప్పు. బ్రహ్మ విష్ణు మహేశ్వర ముగ్గురు పోతారు. 3 రోజుల నుంచి పానం చెందుతుంది.
ఎవరు తిన్నారు సార్? ఒకసారి మీరు అడగారు, మేము ఏమన్నా అన్నామా, ఇబ్బంది ఇప్పుడు పెట్టినాం? ఇంకా మిగతా ఎంత మందికి ఇచ్చినా అంతమంది ఆడ చౌరస్తాలు నిలబెట్టి వసూలు చేస్తాం. ఏడా నీ గోల్ బంగ్లాకి రమ్మంటే వస్తా, నీ పాత బస్ స్టాండ్ రమ్మంటే వస్తా, కొత్త బస్ స్టాండ్ రమ్మంటే వస్తా, ఆర్మూర్ చౌరస్తాలో రమ్మంటే వస్తా, బైపాస్ లో రమ్మంటే వస్తా, ఏడా ఆడ ఏది మీ క్రికెట్ చౌరస్తాలో రమ్మంటే వస్తా, మీ ఎమ్మెల్యే గారి ముందు రమ్మంటే వస్తా, మీ పాత సార్ కానీ కొత్త సార్ కానీ, మీ పోలీస్ స్టేషన్ ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా. ఎంతమంది 100 మంది తీసుకొని వస్తా. సార్ పోండి సార్, పోండి సార్, పోండి. అయిపోయింది కదా సార్, మళ్ళీ ఎందుకు సార్, మళ్ళీ నిన్నటికే క్లోజ్ అయిపోయింది కదా సార్, మళ్ళీ ఫోన్ చేసి ఇదినా నోరు కడుకుంటా అయిపోతుందా సార్? చెప్పినాం కదా సార్, నిన్న వెళ్ళమని చెప్పినాం కదా సార్, నిన్న ఓనర్ దగ్గర కూడా వెళ్ళినాం కదా సార్. ఆడు పిల్లవారా అట్లా అయిపోయి అట్లా దోసుకొని తింటారా మీరు? అయ్యో సార్, మీరు చెప్పినాక ఇంకెళ్తామా సార్? చెప్పినామా? మీరు చెప్పేది కదా మూకున్నాం కదా సార్. మరి వారి ఇంకొకరి పేరు చెప్పేదానికి ఏమున్నారా సార్? లేదు సార్, అంత పేర్లు చెప్పడం కరెక్ట్ కాదు సార్. చెప్పినామైతే ఇద్దరు ఉన్నాం కదా చెప్పినాం కదా సార్, ఇంకేం మంచిది. రేపు ఇంకా మరి ఆ డాక్టర్ మొన్న ఇప్పుడు ఇటువంటి దందాలు 3-4 చేసిండు మీరు, ఇవే పనుల మీరు? మేమేంది ఎప్పుడు చేసినాం సార్? అస్సలు మేము జోలికే పోము, మీ జోలికి సార్. యాక్చువల్లీ దానికి పర్మిషన్ లేదు సార్, పైన రెండింటికి పర్మిషన్ ఉందా లేదో ఒకసారి మీరు కనుకోరు సార్. దానికి దేనికి? ఇప్పుడు ఇల్లుకి పైన G4, 5 పర్మిషన్ లేదు సార్ దానికి. అది సార్ విషయం. మేము పోయి క్యాజువల్ అడిగినాం సార్. లేకపోతే మేము పైసలు కావాలి. మేము పైసలు చేస్తారా సార్? మేము పైసలు అడగలేము. యాక్చువల్లీ ఉన్నదా లేదా పైసలు తీసుకోండి. 15,000, 25,000 సార్ అయిపోతుందా సార్? మేము అట్లా ఏం అడగలేము. పర్మిషన్ ఉందా లేదా అంటే సార్ ఒక ఇంత మాట్లాడినాం, తర్వాత ఏం మాట్లాడినాం సార్? పైసలు పెట్టాలంటే నువ్వే చెప్పు. కష్టం కష్టం చేసినోడు ఏం చేయనోడు పైసలు పెట్టాలంటే ఎంత ఇబ్బంది అవుతుంది. కరెక్టే సార్. మేము డిమాండ్ చేసినామా సార్? మేము డిమాండ్ చేయలేం కదా సార్. కాదు సార్, డిమాండ్ చేయలేం కదా, ప్రేమతో అడిగినాం కదా సార్. మేము ప్రేమతో పైసలు అడిగితే నేను ప్రేమతో అడుగుతారా? నీకు దండం పెట్టిస్తావా? లేదు సార్, ప్రేమతో కాదంటే సార్ ఊరుకుంటుండే కదా సార్. నీకు 5 నిమిషాలు ఏది కడిగి